ఏలూరు పవర్పేట గంగానమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతర మహోత్సవాలను పురస్కరించుకుని మేడ ప్రాంగణంలో సుడికపిరి ముగ్గు పంబల రామారావు ఆధ్వర్యంలో సుందరంగా అత్యంత భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దారు. ఈ ముగ్గును దర్శించడం ద్వారా తమ సకల దోషాలు, ఈతి బాధలు సమసిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడ ప్రాంగణానికి విచ్చేసి దిష్టి కపిరి ముగ్గును దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కథనాన్ని పంబల రామారావు తనదైన రీతిలో వివరించి భక్తుల మన్ననలు పొందారు. ఏలూరు పవర్పేట శివాలయం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా, దివంగత బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుక, మోటేపల్లి చంద్రశేఖర్, కోటేశ్వరమ్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పవర్పేట జాతర కొలుపుల కమిటీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కొలుపుల కమిటీ సభ్యులు జవాజీ విఠల్, గంటా బాబ్జీ, కందుకూరి రవికుమార్ శర్మ, నవడూరి వాసు, సేర్ల వాసు, బెల్లంకొండ మురళీధర్, గారపాటి వీరస్వామి, ఏఎన్ఎస్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటిది కాదు అమ్మవారిని పిలవగానే అమ్మవారిని అవునవును అలాంటి మహాతల్లి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఇబ్బందులు పెట్టాలి. అమ్మవారు అలాంటి విధానంలో అమ్మవారిని ఇది ఫస్ట్ బుక్ పరాశక్తికి ఇలా నందుల కలుగు అమలగల అమ్మకు